వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు కమ్యూటేషన్ నిలుపుదల గురించి పెన్షనర్ల అసోసియేషన్ వారి పూర్తి వివరణ, మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, తెలంగాణ హైకోర్టు వారు ఈ విధంగా WP 26042/2024 డేటెడ్ ఆన్ 23rd September 2024తో పాటు మరో 3 పిటిషన్లపై మొత్తం 4 కేసుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మరియు పెన్షనర్స్ మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI పెన్షనర్లు పిటిషన్ ఫైల్ చేసిన 175 మంది రెస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూటేషన్ 15 సంవత్సరాల నుండి, అంటే రికవరీ 11 సంవత్సరాల 3 ఏళ్లకు పూర్తయిన తర్వాత తదుపరి రికవరీని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఇది తుది తీర్పు మాత్రం కాదు, తదుపరి తీర్పు వెలువడే వరకు మాత్రమే ఈ విధంగా రికవరీ నిలుపుదల చేయడం జరుగుతుందన్నమాట. ఈ మధ్యంతర ఉత్తర్వులను అనుసరించి కోర్టులో పిటిషన్ వేసిన 175 మంది వారికి ప్రభుత్వం వారు అనుకూలంగా జీవో జారీ చేసి 11 సంవత్సరాల 3 నెలల రిజిస్టరేషన్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ నుంచి రికవరీ నిలుపుదల చేయవలసి ఉంది. కానీ ప్రభుత్వం అలా చేయక ఈ తీర్పును సవాల్ చేస్తూ కోర్టులో రిట్ అంటే కేవియట్ వేస్తే తీర్పు ఎలా ఉంటుందో, ఎంతకాలం పడుతుందో తెలియని పరిస్థితి. అలాగే ప్రతివాదులకు 4 వారాల లోపు కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయాలని తదుపరి విచారణ అనేది నవంబర్ 11, 2024 వాయిదా వేయడం గమనించగలరండి. సో ప్రతివాదులు అంటే ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ మరియు శాఖాపతి ఉన్నతాధికారులు అండి. సో ఆ ప్రతివాదులు అంటే ఇప్పుడు పెన్షన్లు ఎవరి మీద వేశారో వారు ప్రతివాదులు. సో ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ మరియు శాఖాపర ఉన్నతాధికారులు. సో తీర్పును 4 వారాల్లోపు కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయాలని తదుపరి విచారణ వచ్చేసి నవంబర్ 11కు వాయిదా వేయడం జరిగింది. రిజిస్టరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూటేషన్పై సమగ్ర సమాచారాన్ని ఇప్పుడు ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తాం. సో రెస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూటేషన్పై వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఒకసారి పరిగణలోకి చేద్దాం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ మనము కేసు నెంబర్ చూడొచ్చు, CWP నెంబరు, డేట్ కూడా ద్వారా కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షనర్స్ 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత రెస్టోర్ చేసే విధానాన్ని ఉత్తర్వులు జారీ చేశారు. కేరళ ప్రభుత్వం కూడా రెస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూటేషన్ని 11 ఏళ్ళుగా ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా వారి యొక్క ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆఫ్ ద AG అకౌంటెంట్ జనరల్ ఆఫీసు అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ డేట్ ఇక్కడ చూడొచ్చు ద్వారా ఆల్ ఇండియా సర్వీసెస్ పెన్షనర్లకు సంబంధించి ఉద్యోగులకు కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ 13 ఏళ్ల తర్వాత రిస్టోర్ చేస్తూ ఉత్తర్వులు అయితే ఇచ్చారు. గుజరాత్ ప్రభుత్వం వారు గవర్నమెంట్ రిజల్యూషన్ నెంబర్ అయితే ఇక్కడ చూడొచ్చండి, పెన్షన్ సెల్ సచివాలయం గాంధీనగర్ డేట్ వచ్చేసి ఇక్కడ ద్వారా కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ 13 సంవత్సరాల తర్వాత రెస్టోర్ చేస్తూ, అలాగే వారి రిజల్యూషన్ డేట్ అనేది ఈ విధంగా 2022 నవంబర్ 2 ద్వారా ఆల్ ఇండియా సర్వీసెస్కి కూడా 13 ఏళ్ల తర్వాత రెస్టోర్ చేస్తూ ఆర్డర్లు అయితే ఇచ్చారు. ఇకపోతే ఒరిస్సా ప్రభుత్వం వారు ప్రభుత్వ రిజల్యూషన్ నెంబర్ 48441 ఈ నెంబర్ ద్వారా డేట్ ఇక్కడ చూడొచ్చు ద్వారా కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ను 12 సంవత్సరాల తర్వాత, అంటే జనవరి 1, 1985 నుంచి రిస్టోర్ చేస్తూ ఈ విధంగా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అదేవిధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు రికవరీ పీరియడ్ని తగ్గిస్తూ అడ్మినిస్ట్రేటివ్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంతేకాని ఏ కోర్టుల ద్వారా పీరియడ్ని తగ్గిస్తూ ఉత్తర్వులు ఎక్కడా జారీ కాలేదని మనం ఒకసారి గమనించాలి.
పంజాబ్ చూసుకున్నట్లయితే అక్కడ హర్యానా హైకోర్టు వారు కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ మీద 12 సంవత్సరాలు పైబడిన వారి నుంచి భవిష్యత్ రికవరీని నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు వారు పై ఇక్కడ మనం డేట్ చూసుకోవచ్చు తో పాటుగా మరొక 3 పెన్షన్లు మొత్తం 4 కేసుల్లో పిటిషన్ ఫైల్ చేసి 175 మంది ఈ రెస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూటేషన్ను 15 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల 3 నెలల వరకు పూర్తయినందున తదుపరి రికవరీని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనిపై ప్రభుత్వం వారు తదనుగుణంగా జీవోలు ఇస్తే ఫలితం దక్కుతుందన్నమాట. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని మనం గమనించాలి. విశ్రాంత ఉద్యోగుల యొక్క సమస్యను పరిష్కరించడానికి సంబంధిత అసోసియేషన్ ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేసి సాధించాలి. సమస్యలపై కోర్టులను ఆశ్రయిస్తే ఆ సమస్యలకు ఏళ్ల తరబడి పరిష్కారం లభించదు. కోర్టుకు వెళ్ళిన తర్వాత ప్రభుత్వానికి అదే సమస్య మీద రిప్రజెంట్ చేస్తే కోర్టులో కేసు ఉంది కదా, కేసు పరిష్కారం కానివ్వండి చూద్దాం అని ప్రభుత్వం సమాధానం చెప్పే ప్రమాదం ఉంటుంది. వ్యక్తిగతంగా రిట్ చేసే వారికి ఈ ఇబ్బంది ఉండకపోవచ్చు. అసోసియేషన్ తరపున కోర్టులో వేయడం కన్నా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి పే కమిషన్ రికమెండ్ చేయించుకొని సాధించుకోవడం సముచితము, అవసరము కూడా. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ వారు కూడా కమ్యూటేషన్ పీరియడ్ని 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు కుదించాలి అని సెంట్రల్ గవర్నమెంట్ని అభ్యర్థిస్తూ ఒక రిప్రజెంటేషన్ చాలా కాలం క్రితమే ఇవ్వటం జరిగింది. కానీ అది కూడా ఇంకా పెండింగ్లోనే ఉంది. మన రాష్ట్రంలో కూడా రెస్టరేషన్ పీరియడ్ని తగ్గించమని మన స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు వారు 10వ పే కమిషనర్కు 11వ పే కమిషనర్కు మన రాష్ట్ర ప్రభుత్వానికి కమ్యూటేషన్ పీరియడ్ను 12 సంవత్సరాలకు తగ్గించమని కోరుతూ ఇప్పటికే రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ సమస్యలను 12వ పే కమిషన్లో చేర్చి ప్రభుత్వం నుంచి సానుకూల ఉత్తర్వులు సాధించడం ఉత్తమ మార్గం అవుతుంది. ఒకవేళ ఒక రాష్ట్ర హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ అది ఇతర రాష్ట్రాల హైకోర్టుల మీద బైండింగ్ కాదు. ఒక రాష్ట్ర హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చిన సబ్జెక్టు మీద మరొక రాష్ట్ర హైకోర్టు విచారణ జరుపుతున్నప్పుడు ఆ జడ్జి గారు ఇతర రాష్ట్రాల్లో ఇచ్చిన జడ్జిమెంట్ని ఒక జ్యుడిషియల్ ప్రెసిడెంట్గానే తీసుకోవచ్చు. కాబట్టి మధ్యంతర ఉత్తర్వులు అనేది ఇతర రాష్ట్రాల హైకోర్టుల మీద అసలు బైండింగ్ అయ్యే అవకాశమే లేదు. కావున పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు వారు, తెలంగాణ హైకోర్టు వారు కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ మీద భవిష్యత్తు రికవరీని నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రభావం మన హైకోర్టులో కేసు వేసినప్పటికీ చూపుతుందా లేదా అనే అంశంపై కూడా నిపుణుల సలహా తీసుకోవడము ఎంతో అవసరము. ఏదేమైనా రెస్టరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూటేషన్పై పంజాబ్, హర్యానా, తెలంగాణ హైకోర్టులు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు పెన్షనర్లకు శుభ పరిణామమని చెప్పడంలో సందేహం లేదు. దీనివల్ల దేశవ్యాప్తంగా రెస్టరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూటేషన్పై పెద్ద కదలిక వచ్చింది. మన రాష్ట్రంలోని కొందరు పెన్షనర్లు తెలంగాణ తీర్పు ఆధారంగా మేము కోర్టుకు వెళ్తున్నాము, కోర్టుకు వెళ్ళిన వారికి మాత్రమే ఉత్తర్వులు లబ్ధి ఉంటుంది, దీనికి 5 నుంచి 10 వేల వరకు ఖర్చు అవుతుంది, రండి చేరండి అని పిలుస్తున్నారని తెలియవచ్చింది. మన కుటుంబ యాప్లో కూడా చాలామంది ఇదే రకంగా అభిప్రాయాలను గత 2-3 రోజులుగా అయితే పోస్టులు చేస్తున్నారు. సో ఈ పర్యవసానాలన్నిటికీ పరిశీలించి 10వ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ గుంటూరు వారు ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి ప్రభుత్వం ద్వారా సానుకూల ఉత్తర్వులు సాధించడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆలోచన చేస్తూ ఉన్నారు. అక్టోబర్లో జరిగే రాష్ట్ర ఎగ్జిక్యూటివ్లో 26 జిల్లాల బాధ్యతతో కూడిన చర్చించి తుది నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుందని అయితే చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్.